మా సైడ్ ఫ్యామిలీస్ అందరూ ఏ ఫంక్షన్స్‌కో, పూజలు, వ్రతాలు ఉంటే కలిస్తే, మా ఫ్రెండ్స్ అందరూ మాత్రం కలిసేది ఆ క్రికెట్ గ్రౌండ్‌లోనే. ఆ సండే ఎప్పుడొస్తదా? లేదా వీకెండ్ ఎప్పుడొస్తదా? లేదా హాలిడేస్ ఎప్పుడొస్తాయి? ఎప్పుడు కలుస్తామా? ఎప్పుడు ఆడుకుంటామా? సో, వీళ్ళందరిని కలుస్తున్నామనే ఆనందం, వీళ్ళందరితో ఎక్కువసేపు ఉంటున్నామనే ఆ ముచ్చట్లలో ఈ క్రికెట్‌కి ఇంకాస్త దగ్గరయ్యాం. అంటే అప్పట్లో సచిన్ సార్‌ని, ఇప్పుడు ధోని, యువరాజ్, విరాట్ అంటూ వీళ్ళందరిని ఇన్స్పిరేషన్‌గా తీసేసుకొని మనం కూడా క్రికెటర్ అవ్వాలి అనే రోజుల నుంచి, సరే ఓపుకున్నంత క్రికెట్ ఆడదాం, తర్వాత ఆ జ్ఞాపకాలతో బ్రతికేద్దాం అనే రోజుల్లోకి ఎంత త్వరగా వచ్చేసాము అనే ఆలోచన చేస్తే కొంత బాధున్నా, ఇంతమంది మనుషుల్ని, ఇంత మంచి పరిచయాల్ని, అట్లనే ఇంత మంచి ఫ్యామిలీస్‌ని ఇచ్చిన క్రికెట్ గురించి ఆలోచించకుండా రోజులు గడపడం అంటే మాకు కాస్త కష్టమే. అంటే ఈ క్రికెట్ చూసే వాళ్ళందరికీ లేదా ఆడలేని వాళ్ళందరికీ ఒక గేమ్ ఏమో కానీ, మా వరకు అయితే మాత్రం ఒక రాముడు, ఒక కృష్ణుడు, ఒక క్రికెట్. క్రికెట్ మాకు దైవంతో సమానం.